ప్రధానంగా రాష్ట్రంలో యువత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క జీవితానికి ఉపయోగపడే ఉపాధి లభిస్తుందన్న నిర్ణయాన్ని తీసుకుంటే ఎప్పుడైనా సరే యువత ఏ విషయాన్నైనా సరే పెద్దగా ఆలోచించొద్దు. మీకు ఏదైతే స్కిల్ వచ్చొద్దో, మీకు ఏదైతే పని వచ్చొద్దో, మీకు ఏదైతే చదువుకున్నారో దానికి సంబంధించిన విషయం గురించి ఆలోచించండి. దానికి సంబంధించిన సెక్టార్లు వెళ్ళడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మీకేమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే నా సబ్జెక్ట్లో నాకు పెద్దగా తెలియదు కాబట్టి నా సబ్జెక్టులు ఇంకా నేర్చుకోవాలనుకుంటారు. సో మీరు నేర్చుకోండి, తప్పులేదు. నేర్చుకోవాలనుకోవడం తప్పులేదు, దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాలనుకోవడం తప్పులేదు. ప్రతి విద్యార్థి కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా ఆలోచించడం మంచిదే. కానీ మీరు ఏదైతే పని అనుకుంటున్నారో, లేకపోతే ఏదైతే వ్యాపారం అనుకుంటున్నారో, ఏదైతే ఉద్యోగం అనుకుంటున్నారో దానిలో ప్రధానంగా ముందు ఒక అడిగేయండి. ముందు ఒక అడిగేస్తే దాంట్లో ఉన్న ఎత్తు పల్లాలు తెలుస్తూ ఉంటాయి. అంతేగాని మీరు ముందుగానే నాకేం తెలియదు, నాకు ఎంతవరకు తెలుసు అని మీ అందరికీ మీరు నిర్ణయం తీసుకోవడం ఏమవుతుందంటే మీరు తీసుకునే నిర్ణయం మీకు రావాల్సిన ప్రతిఫలాలు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మీరు ఒక నిర్ణయం కానీ దాన్ని తీసుకునేటప్పుడు ప్రధానంగా తీసుకొని ముందుకెళ్ళడానికి అడిగేయండి. భయపడమాకండి. భయపడితే మనం ఏమి సాధించలేము. ఎందుకంటే భయం అనేది మన యొక్క నిర్ణయాలకి, మన యొక్క గోల్కి, మన యొక్క బాధ్యతలకి మనల్ని నెడతా ఉంటుంది. ఎప్పుడైనా సరే సాధ్యమైనంత వాటికి మీరు ముందుకు ధైర్యంగా అడుగు వేయండి. దాని ద్వారా దేశంలో ప్రధానంగా యువత పాత్ర ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఒక 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా మనిషి యొక్క జీవితంలో చాలా అద్భుతమైన సమయం. ఆ సమయాన్ని 25 సంవత్సరాలు అంటే మీరు ఒక వృత్తిగానే వ్యాపారంలో స్థిరపడి ఉన్నప్పుడు, లేకపోతే ఉద్యోగంలో స్థిరపడి ఉన్నప్పుడు అక్కడి నుంచే మీకు అనేది డబ్బు సంపాదించడం లేదా పేరు ప్రఖ్యాతి సంపాదించడం స్టార్ట్ అవుతుంది. 45 సంవత్సరాల దాకా మీరు ఏదైతే అనుకుంటారో, మీరు ఏదైతే చేయగలుగుతారో అవన్నీ చేయడానికి మీకు శారీరకంగా, మానసికంగా ఈ యొక్క సమయం అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అందుకని ఇలాంటి సమయాల్లో మీరు ఎక్కువగా ఆలోచించి నాకు అది రాదు, నాకు దీంట్లో ఈ స్కిల్ ఎంతవరకు వచ్చు అనే నిర్ణయాలు ఎప్పుడు పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు మీకు తెలిసిన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళండి. తద్వారా ఎంతవరకు సక్సెస్ రావాలో అంతవరకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా చిరంజీవులు అవ్వలేరు, అందరూ కూడా ప్రధానమంత్రులు అవ్వలేరు, అందరూ కూడా పెద్ద పెద్దలు అవ్వలేరు. మన స్థాయిలో ఎంతవరకు అవుతామో అంతవరకు అవుతూ ఉంటాం. మనకంటూ ఒక గోల్ పెట్టుకోండి. మీరు కూడా ఒక చిరంజీవి అవ్వాలని, ఒక చిరంజీవి స్థాయికి వెళ్ళాలని, లేదా ఒక సీఎం స్థాయికి వెళ్ళాలని పెట్టుకోవడం తప్పులేదు. ఎందుకంటే స్థాయి మనం ఒక నిర్ణయించుకోవడం తప్పులేదు. కానీ అది ఎంతవరకు అవుతాం అనేది అది కాలం, ప్రకృతి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సో తద్వారా మీరు ఎందుకంటే ఎప్పుడు భయపడమాకండి. మీరు భయం అనేది మిమ్మల్ని ఒక రోజు వెనక్కి నెట్టేస్తుంది. సో మన జీవితంలో ఒక రోజు వెనక్కిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం. అందుకని యువత ప్రధానంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా దేశంలో అనేకమైన మార్పులకు, దేశంలో అభివృద్ధికి ప్రధానంగా మీరే మూల కారణం అవుతారు. ఎందుకంటే మీరు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసుకోవటం వల్ల దేశం యొక్క జీడిపి, దేశం యొక్క ఆర్థిక పురోగతి ఎప్పుడు కూడా మెరుగుపడుతూ ఉంటుంది. సో ఈ విధమైన అవకాశాలను అందిపుచ్చుకోండి. తద్వారా మీరు అందిపుచ్చుకున్న ప్రతి అవకాశం కూడా మీ యొక్క జీవితానికి ఉపాధి అందించడానికి, మీ కుటుంబానికి భరోసాగా నిలబడుతుంది. సో ఈ విషయాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.